రెండోది స్మోకింగ్. సో స్మోకింగ్ వల్ల కూడా మీకు ఇది రావచ్చు. మూడోది పొల్యూషన్. సో పొల్యూషన్ ఏంటి అని అంటే ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ, అంటే బయట కానీ బయట ఇంట్లో కానీ. సో బయట ఏ రకంగా ఉండొచ్చు అంటే మనం పీల్చే గాలి, సో కార్బన్ డైఆక్సైడ్ కానీ వెహికల్స్ నుంచి కానీ, సో ఇట్లాంటి వచ్చే ఒక పొగ వలన కూడా మనకి ఆస్తమా అనేది రావడం జరుగుతుంది. సో ఇంట్లో ఏం ఉండొచ్చు అని అంటే బేసిక్గా సో హౌస్ డస్ట్ మైట్స్ అంటాం. సో ఇది కంటికి కనిపించని బ్యాక్టీరియా. సో రెండోది ఏంటి అని అంటే సో మనకి ఇంటి దగ్గర చీలికలు ఎక్కువ ఉంటాయి బయట గోడ మీద. సో దానివల్ల ఫంగస్ అనేది గ్రోత్ ఎక్కువ జరగడం కానీ, లేకపోతే మనకి ఎక్కువ స్పేస్ వాడడం ఇంట్లో, సో ఫ్రేగ్రెన్సెస్ కూడా వాడడం వల్ల కానీ, లేదు అంటే ఇంట్లో పర్ఫ్యూమ్స్ కొట్టుకోవడం వల్ల కానీ, లేదు చాలామంది అగర్బత్తీస్ యూజ్ చేయడము, సో లేకపోతే ధూప్ స్టిక్స్ ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాటివన్నీ కూడా కారణాలు దానికి ఆస్తమా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి.